నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్తో నాలుగోసారి యుద్ధానికి భారత్ సిద్ధమైంది. ఈసారి పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేసుకోవడమే లక్ష్యంగా యుద్ధం జరగబోతోంది. యుద్ధం తథ్యము అనే విషయాన్ని సాక్షాత్తు కేంద్ర మంత్రులే చెప్పేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ వాతావరణాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని పాకిస్తాన్తో ఆఖరి యుద్ధం చేయడానికి భారత్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తుంది. ఇక అటు పీఓకేలో ప్రజలు కూడా పాకిస్తాన్ కు పూర్తి వ్యతిరేకంగా మారుతూ ఉండడం భారత్ కు బాగా కలిసి వచ్చే అవకాశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే పీఓకే విముక్తి పేరుతో భారత ప్రభుత్వం ప్రత్యక్ష చర్యకు దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక యుద్ధ సన్నాహాల్లో భాగంగా అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించే దౌత్యపరమైన వ్యూహాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కాశ్మీర్ అందమైన ప్రకృతి బడి, శ్వేత సౌధం లాంటి ఎత్తైన హిమాలయ పర్వతాలు, లోతైన లోయలు, శరవేగంగా ప్రవహించే నదులు, ఎగిరి దుమికే జలపాతాలు, ఆకాశానంటినట్లుండే వృక్షాలు, కొండల నడుమ నిర్మలమైన సరస్సులు, పాలరాతి శిల్పాలా ఉండే మనుషులు, మొత్తంగా భూలోకంలోని స్వర్గం. కానీ ఇంతటి స్వర్గధామమైన ప్రకృతిలో ప్రజలు మాత్రం 7.5 దశాబ్దాలుగా నరకం అనుభవిస్తున్నారు. 1947లో రేగిన దేశ విభజన చిచ్చు పచ్చని కాశ్మీర్ను రావణ కాష్టంలా మండిస్తూనే ఉంది. కాశ్మీర్ రెండుగా చీలిపోయి ఒక ముక్క భారత్లో, మరో ముక్క పాకిస్తాన్లో కలిసిపోయినా కల్మషాలు మాత్రం తొలగిపోలేదు. ఆ అందమైన ప్రదేశం ఇప్పుడు మరోసారి యుద్ధానికి వేదిక కాబోతుంది. 40 లక్షల జనాభా, 13,297 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా కాశ్మీర్ లోయలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణాన్నైనా మరో ఫిరంగులు గర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న అంతర్యుద్ధం తుది యుద్ధానికి ట్రైలర్ లాగానే కనిపిస్తుంది. పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు చేస్తున్న పోరాటానికి ఇంతకాలం పరోక్ష మద్దతు ఇస్తున్న భారత్ ఇక నేరుగా రంగంలోకి దిగడానికి సిద్ధమైంది. మొత్తం కాశ్మీర్ తమదే అని, ఇందులో భారత్ ఆక్రమిత, పాక్ ఆక్రమిత అనే తేడాలు లేవని భారత్ మొదటి నుంచి వాదిస్తుంది. 370 ఆర్టికల్ తొలగించడం ద్వారా కాశ్మీర్ను మిగతా రాష్ట్రాల మాదిరిగానే భారత్లో విలీనం చేసుకున్న ఉత్సాహంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్పై దృష్టి పెట్టింది. పీఓకేను భారత్లో విలీనం చేసుకుని తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్ వరుసగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. पाक ऑक्यूपाई कश्मीर मत मांगिए। मैं आज कौशाम्बी की जनता को पूछने आया हूं, ये कश्मीर जो पाक ऑक्यूपाई कश्मीर है वो भारत का है या नहीं है? ఈ ప్రకటనలు కేవలం పార్లమెంటు ఎన్నికల సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి చేసినవి మాత్రమే కాదు, పీఓకే ప్రజలకు భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా, తమ యుద్ధ సన్నద్ధతకు సంకేతంగా కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఎవరికైనా సరే యుద్ధం అనివార్యం అనిపించక మానదు. ప్రస్తుతం పీఓకేలో అంతర్యుద్ధం జరుగుతుంది. పీఓకేపై పాకిస్తాన్ పెత్తనానికి నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి. పేరుకు ప్రత్యేక దేశమైన తమకో ప్రధానమంత్రి ఉన్నా సరే పాకిస్తాన్లో తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వస్తుందని పీఓకే ప్రజలు నిరసనలు చేస్తున్నారు. లక్షలాది జనం రోడ్లపైకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పీఓకే ప్రధానమంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలా మారారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి తమ బతుకు నరకమైపోయిందని వారు బాధపడుతున్నారు. పీఓకేలో ఉన్న ప్రధాన వనరులన్నింటినీ దోచుకుని పాకిస్తాన్ బతుకుతుందని, తమకు మాత్రం బతుకు లేకుండా చేస్తుందని ఉద్యమకారులంతా కలిసిపెట్టుకున్న జమ్మూ కాశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ ఆరోపించింది. తక్షణ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, గోధుమపిండిని సబ్సిడీ ధరపై సరఫరా చేయాలని ఈ కమిటీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. పీఓకేకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కావాలని కోరుతుంది. వనరుల దోపిడీని ఆపాలని హెచ్చరిస్తుంది. ఈ ప్రధాన డిమాండ్లతో దాదాపు 2.5 నెలలుగా పీఓకే రాజధాని ముజాఫరాబాద్ తో పాటు మీర్పూర్ లాంటి ప్రధాన నగరాల్లో ఆందోళనలు నిర్వహిస్తుంది. ఈ ఆందోళనలు రక్తసిక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున సైన్యం మోహరించి నిరసనకారుల మీద లాఠీ చార్జీ చేస్తుంది, కాల్పులు జరుపుతుంది. ఇప్పటికే 4 పౌరులు కూడా మరణించారు, అనేక మంది గాయపడ్డారు. అయినా ప్రజలు తగ్గడం లేదు. ఎక్కడికక్కడ భద్రతా బలగాల మీద దాడులకు దిగుతున్నారు. ఇటీవలే ప్రజలు ఒక పోలీస్ ఆఫీసర్ను కూడా చంపేశారు. ఈ సంక్షోభం ఇంకా ముదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం హక్కుల పోరాటంగా కాకుండా విముక్తి ఉద్యమంలాగా నడుస్తుంది. ప్రజలు కొన్ని డిమాండ్ల కోసం రోడ్డెక్కినప్పటికీ
అంతిమంగా తమకు పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని కోరుతున్నారు. దీనికోసం అక్కడి ప్రజలు భారత్ జోక్యాన్ని కోరుకుంటున్నారు. తాము పీకల్లోతో కష్టాల్లో ఉన్నామని భారత్ జోక్యం చేసుకుని తమను గట్టెక్కించాలని అవామీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు అమ్జద్ అయూబ్ మిర్జా కోరారు. And India now should focus all its attention on Pakistani occupied Jammu and Kashmir and help and facilitate the independence of this occupied territory, including Gilgit-Baltistan. ఎన్నో ఏండ్ల నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ వ్యవహార శైలిపై రగిలిపోతున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఉన్న అమూల్యమైన వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 1967లో పీఓకేలోని జీలం నదిపై మంగ్లా డ్యాం కట్టి 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అందులో 300 యూనిట్లు పీఓకేకే ఇస్తామని పాకిస్తాన్ మాటిచ్చింది. కానీ అది నెరవేరలేదు. మొత్తం విద్యుత్ను దేశమంతా వాడుతున్నారు. తమ వద్ద ఉత్పత్తి అయ్యే కరెంటును తమకివ్వడం లేదని, ఫలితంగా తాము ఎక్కువ ఛార్జీలు పెట్టి కరెంటు వాడాల్సి వస్తుందని ప్రజలంటున్నారు. పీఓకేలో యూనిట్ కరెంటు ఛార్జీ సగటున 40 రూపాయలది. పీఓకే మొత్తం ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. పాకిస్తాన్ కొంతకాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున అడవులను నరికి ఆదాయం సమకూర్చుకుంటుంది. దీనివల్ల పీఓకే నష్టపోతుందనే వాదన మొదలైంది. కేవలం ఆర్థికంగానే కాకుండా పర్వతాల నుంచి కొండ చర్యలు విరిగి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. పీఓకేలో పండే పువ్వులు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాలను కూడా పాకిస్తాన్ లెక్క పత్రం లేకుండా దోచుకుపోతుందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. నీలం లోయలో తవ్వకాలు జరిపి అరుదైన విలువైన రత్నాలను కూడా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శిస్తున్నారు. పీఓకేలో ప్రత్యేక ప్రభుత్వం, ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఆ దోపిడీని అరకట్టలేకపోతున్నారని అక్కడి జాక్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వనరుల దోపిడీ జరుగుతున్నా కనీసం తాగడానికి మంచినీళ్లు, తినడానికి రొట్టెలు కూడా కరువయ్యాయని వారు దుఃఖిస్తున్నారు. గోధుమ పిండిని సబ్సిడీపై అందించడం లేదని, ఒక్క రొట్టె తినడానికి 25 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. పీఓకే ప్రజల డిమాండ్లు తీరుస్తామని ఎప్పటికప్పుడు మాట ఇవ్వడమే తప్ప దాన్ని పాక్ ప్రభుత్వం ఎన్నడూ నిలబెట్టుకోలేదని కూడా ఉద్యమకారులు చెబుతున్నారు. పీఓకేకు గతంలో 2300 కోట్ల రూపాయల సాయం చేస్తామన్నారని, కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదంటున్నారు. తమతో పోలిస్తే పొరుగున ఉన్న పంజాబ్ ప్రజల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని పోల్చుకుని బాధపడుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ మంది సైనికులున్నారని, పాక్ ప్రభుత్వం సైనికుల చెప్పు చేతుల్లో ఉంటుంది కాబట్టి పంజాబ్కే ఎక్కువ సాయం అందుతుందని పీఓకే ప్రజల ఆరోపణ. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని వారంటున్నారు. పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పీఓకే మీద కూడా బాగానే ప్రభావం చూపుతుంది. పాకిస్తాన్ రూపాయి విలువ 290 రూపాయలకు పడిపోయింది. భారత్తో పోలిస్తే పాక్ రూపాయి విలువ కేవలం 30 పైసలే. పెట్రోల్ ధర లీటరుకు 290 రూపాయలు. అదే తాము ప్రత్యేక దేశంగా ఉంటే పాకిస్తాన్ అనుభవిస్తున్న దారిద్ర్యం తమకు వచ్చేది కాదని వారంటున్నారు. భారత్లో విలీనమైతే తమ బతుకు మరింత మెరుగ్గా ఉంటుందనే భావం కూడా క్రమంగా పీఓకే ప్రజల్లో వ్యాపిస్తుంది. పీఓకేలో పాకిస్తాన్ చేస్తున్న వనరుల దోపిడీకి సంబంధించి భారత ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రచారం కూడా అక్కడి ప్రజల మెదళ్లలో నాటుకుంది. దీంతో అక్కడి ప్రజలు తమ విషయంలో భారత్ మాత్రమే సాయం చేయగలదు అనే మానసిక పరిస్థితికి వచ్చేశారు. ఇదే అదనుగా భారత్ పావులు కదుపుతోంది. పీఓకేను స్వాధీనం చేసుకుని భారత్లో మరో రాష్ట్రంగా ఉంచుకునేందుకు ఎత్తుగడ వేసింది. పీఓకే ప్రత్యేక దేశంగా ఉందని, అది పాకిస్తాన్ ఆధీనంలో ఉండాల్సిన అవసరం లేదని భారత్ చెబుతుంది. పీఓకే ప్రజలు తమను భారత్లో కలపాలని కోరుతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పీఓకే భారత్లో అంతర్భాగమని గతంలోనే పార్లమెంటు తీర్మానం చేసింది. కాబట్టి పీఓకే ఎట్టి పరిస్థితుల్లో భారత్లో విలీనం చేసుకోవాలని కేంద్రం చూస్తుంది. పీఓకేను తమలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తే తాము కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఇప్పటికే పాకిస్తాన్ హెచ్చరించింది కూడా. పీఓకేలో ప్రజల ఆందోళనల వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఆందోళనకారులకు భారత్ అన్ని విధాల సాయం అందిస్తుందని, పాక్ వ్యతిరేకంగా అక్కడి ప్రజలను ఎగదోస్తుందని పాకిస్తాన్ విమర్శిస్తుంది. దీనికి భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. పీఓకే తమ దేశానిదేనని, దానికోసం తాము తప్పక స్పందిస్తామని పేర్కొంది. దీంతో పీఓకే విషయంలో పాకిస్తాన్తో ఆఖరి యుద్ధం చేయక తప్పదనే పరిస్థితి నెలకొంది. 1947లో దేశ విభజన సమయంలో మొత్తం కశ్మీర్ను హస్తగతం చేసుకునేందుకు 2 దేశాలు యుద్ధం చేశాయి. అప్పుడే భారత ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ఏర్పడ్డాయి. 1965లో కశ్మీర్ విషయంలో మరోసారి యుద్ధం జరిగింది. భారత ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంది. 1971లో తూర్పు పాకిస్తాన్కు విముక్తి కలిగించడానికి భారత్ యుద్ధం చేసింది. ఈ యుద్ధం అనంతరం బంగ్లాదేశ్ అవతరించింది.
1971 యుద్ధం తర్వాత సరిహద్దుల్లో అనేక సాయుధ ఘర్షణలు జరిగినప్పటికీ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం మాత్రం జరగలేదు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి భారత్ గట్టి ప్రయత్నమే చేస్తుంది కాబట్టి యుద్ధం అనివార్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ సన్నాహాలు చేస్తున్న భారత్ అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు కూడా రాకుండా జాగ్రత్త పడుతుంది. పీఓకేలో ప్రజల అభిప్రాయం మేరకు తాము నడుచుకుంటున్నామని చెబుతుంది. పీఓకే ప్రజల బాధలు చూడాలని, వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని కోరుతుంది. అవసరమైతే పీఓకేలో పబ్లిసిటీ నిర్వహించాలని కూడా భారత్ కోరే అవకాశం ఉంది. అమెరికాతో పాటు ఇతర ప్రముఖ దేశాలు ప్రస్తుతం భారత్తో మంచి సంబంధాలు నేర్పుతున్నందున పాకిస్తాన్ ఈ విషయంలో ఒంటరిని చేసే వ్యూహాలను కూడా భారత ప్రభుత్వం అమలు చేస్తుంది.